ఖరీఫ్ను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతూ రైతాంగం అల్లాడుతున్న టీడీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. వరుణుడు ముఖం చాటేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతం రోజురోజుకు పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వానలతో ప్రాజెక్టుల కింద తప్ప వర్షాధారిత ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో పంటల సాగు లేదు. వేసిన పంటలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏపీలో వేసవిని తలపించే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసిన పంటలు ఎండిపోతున్నాయి. రైతులు రోడ్డును పడుతున్న చంద్రబాబు ప్రభుత్వ తీరు మాత్రం మారట్లేదు. రాయలసీమ జిల్లాలో ఈ సీజన్లో ప్రధాన పంట వేరుశనగ కనీసం 24% మించి సాగు అవలేదంటేనే ఎంతటి దైన్యం నెలకొందో తెలుస్తోంది. కనీసం ప్రత్యామ్నాయ పంటలు ప్రణాళికలపై దృష్టి కూడా పెట్టట్లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో విత్తు కోసం పెట్టిన పెట్టుబడులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. జూన్ 1 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్రంలోని ఏ ఒక్క జిల్లాలోనూ సాధారణానికి మించి వర్షాలు పడలేదు. ఈ సీజన్లో 57.47 సెంటీమీటర్ల వర్షపాతం పడాలి. ఆగస్టు 7వ తేదీ నాటికి 28.70 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 20.98 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దాదాపు 70 రోజుల్లో 26.89% లోటు వర్షపాతం నమోదైంది. 14 జిల్లాల్లో సాధారణ, 12 జిల్లాల్లో 20 నుంచి 59% వరకు లోటు నెలకొంది. డాక్టర్ వైఎస్ఆర్ కడప, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో లోటు నుంచి తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. దాదాపు 360 మండలాల్లో లోటు వర్షపాతం కొనసాగుతుంది. ఖరీఫ్లో వరి, వేరుశనగ, పత్తి పంటలే 80% విస్తీర్ణంలో సాగవుతాయి. ఈ ఏడాది వరి సాగు లక్ష్యం 38.87 లక్షల ఎకరాలు కాగా 20 లక్షల ఎకరాల్లో వేశారు. పత్తి సాగు లక్ష్యం 14.10 లక్షల ఎకరాలు కాగా 8 లక్షల ఎకరాల్లో సాగైంది. తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో కందులు 3.42 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 2.92 లక్షల ఎకరాల్లో వేశారు. నిరుడు గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలను చవిచూసిన మిరప రైతులు ఆ పంట వేసేందుకు ముందుకు రాని పరిస్థితి. ఓవరాల్గా చూస్తే ఏ ఒక్క జిల్లాలోనూ 40% విస్తీర్ణంలో పంటలు సాగవని పరిస్థితి నెలకొంది. సీజన్ ప్రారంభమై 2 నెలలైన రాయలసీమ జిల్లాలో సగటున 20% మించి పంటలు సాగవలేదు. ఆగస్టులో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే వర్షాభావ జిల్లాల్లో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఈ పాటికే ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను ప్రకటించాలి.